ఏంద్రా వాడేమన్నా మీకు భోజనాన్ని పెడతానన్నాడా? అందరు పోయి వాడి చేతిలో చచ్చిపోతున్నారు. ఎలాగో అలాగైతే వీడినైతే డౌన్ చేశాను. నిజం చెప్పాలంటే వాళ్ళు ఫుల్ డ్యామేజ్ ఇచ్చారు, మనమైతే కిల్లు దొబ్బేసామన్నమాట. అది వేరే విషయం అనుకోండి. ఇంత లూట్ పిచ్చేంద్రా, సేఫ్ జోన్కి వెళ్ళకుండా ఇంకా లూట్ ఏరుతున్నావు. ఇప్పుడైతే నేను మా టీమ్మేట్లకైతే రివైవ్ ఇస్తున్నాను. పాపం నేను లేకపోతే మా టీమ్మేట్స్ ఏమైపోతారో అని ఒక్కొక్కసారి అయితే భయం అనిపిస్తుంది. అబ్బా ఇవే తగ్గించుకుంటే మంచిది. మన ఫ్రెండ్స్ సరిగ్గా చెప్పారనమాట. ఆడ ఫుల్ ఫైట్ జరుగుతుంది, నువ్వు మధ్యలోకి పోయినావంటే ఆళ్ళు కొట్టుకోవడం మానేసి నిన్ను మధ్యలోకి వేసుకొని చితకబాదుతారు అని. మనం వింటామా? వినం. ఇలాంటివన్నీ చూడలేదు. ఇలా క్రాస్ ఫైట్ జరిగేటప్పుడే మధ్యలోకి వెళ్తే మనం కూడా కిల్లులు దొబ్బేయచ్చు అని అయితే వచ్చినాం అనమాట. అది ఒకరిని ఇద్దరిని కాదు, టీం మొత్తాన్ని గెలికినాం. మనల్ని ఊటినే వదులుతారా? ఇప్పుడు చూడండి, మనల్ని ఇది కొడుతున్నాం కదా, వాళ్ళ టీమ్మేట్ మనల్ని కొడుతున్నా కూడా అదేవి పట్టించుకోకుండా ఆడిని మాత్రం కొట్టడం మాత్రం మనమైతే ఆపట్లేదు. ఇదే కామెడీడా? అమ్మాయి ఇంతసేపు కొట్టినందుకు కనీసం ఒక్కడన్నా అయితే నాక్ అయిపోయాడు. ఇంకా మనమైతే అయిపోయేలాగా ఉన్నాం. ఇక్కడ నుంచి పారిపోవడం బెస్ట్. అమ్మాయి ఇంకొంచెం ఉంటే అయిపోయే.